దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్యానికి మాత్రమే మహిమ కలుగునుగాక. మనని ఇంతవరకు నడిపించిన పరిశుద్ధాత్ముడు ఇంకనూ మనని నడిపించి ఆయన చిత్తంని మన జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా. ప్రార్థన అది గొప్ప ఆయుధము. చెప్పండి, ప్రార్థన గొప్ప ఆయుధము. ఈ భూమిలో ఎన్నో ఆయుధాలు ఉంది. ఆ ఆయుధంలో కొన్ని శక్తి ఉంది. ఆ ఆయుధం వలన కొన్ని కార్యాలు జరిగించబడతాయి. కానీ ఆ ఆయుధాలు సమస్త కార్యంని చేయలేదు, సాధించలేదు. రెండు దేశము మధ్యలో యుద్ధాలు జరుగుతుందంటే ఏందండి, ఇప్పుడు ఈ దేశం నుండి అవతల దేశానికి బాంబు విసురుతున్నారు, అవతల దేశం నుంచి ఈ దేశానికి బాంబులు విసురుతున్నారు. ఆ బాంబులు ఏంటంటే కొన్ని కిలోమీటర్ అవతల వెళ్ళి ఏందండి దాడి చేస్తుంది. అక్కడ ఉన్న ఏందండి పట్టణాన్ని అవ్వచ్చు, ప్రజల్ని అవ్వచ్చు, బిల్డింగ్ని అవ్వచ్చు, ఏందండి పాడు చేసేస్తుంది, దాడి చేస్తుంది. ఎందుకంటే ఆ బాంబులకి ఇంతవరకే అది పని చేస్తాయని ఏందండి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటదు. దేశంలో ఒక ప్రధాని ఉన్నాడంటే ఆ ప్రధాని తన దేశంలోనే ఆయన పరిపాలిస్తున్నాడు, తన దేశంలోనే ఆయన అధికారం చెల్లుతాయి, తన దేశంలోనే ఆయన సంతకాలు చెల్లుతాయి, తన దేశంలోనే ఆయన ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే పాటించబడతాయి, నెరవేర్చబడతాయి. పక్కన దేశంలో వెళ్ళి ఆయన పరిపాలన చేయలేడు, అక్కడ ఇతడు సంతకాలు చెల్లదు. ఈయన ప్రధాని, కానీ ఈయన పరిపాలనకి ఒక లిమిట్ ఉంది. దేశము దాటి వెళ్ళి ఈయన సంతకం పెట్టలేడు, పరిపాలన చెయ్యలేడు, ఆదేశం ఇయ్యలేడు, అది అక్కడ చెల్లదు. ఒక ప్రధాని ఉన్నాడంటే ఏందండి ఒక లిమిట్ ఉంది. ఒక సీఎం ఉన్నాడంటే ఆయన ఏందండి దేశాన్ని పరిపాలించలేడు, దేశానికి ఆదేశించలేడు, రాష్ట్రంని ఆయన పరిపాలించాలి. రాష్ట్రంలో ఆయన ఆదేశము చెల్లుతాయి, రాష్ట్రంలో ఆయన ఆజ్ఞలు చెల్లుతాయి, రాష్ట్రంలో ఆయన ఇచ్చే సంతకానికి విలువ ఉంది. ఇది ప్రతి వర్గానికి ఏందండి చెందినదే. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటే ఒక కానిస్టేబుల్కి ఒక లిమిట్ ఉంది, ఒక ఇన్స్పెక్టర్కి ఒక లిమిట్ ఉంది, ఒక సిఏ అంటే ఒక లిమిట్ ఉంది. వారు ఏంటంటే అధికారానికి తగినట్టు వారికి ఏందండి వారు పరిపాలించగలుగుతారు, వారు కార్యము చేయగలుగుతారు. కానీ ప్రార్థన ఈ భూమిలో ఉన్న బలమైన మనుషుల కంటే, ఈ భూమిలో ఉన్న బలమైన ఆయుధాల కంటే, ఈ భూమిలో ఉన్న సమస్త అధికారం కంటే అది వేగంగా ప్రయాణము చేయగలిగినది, అత్యంత దూరం వెళ్ళదగినది ఒకటి ఉందంటే అది ప్రార్థన. నీవు ఉన్న స్థలములో నుండి నీ ప్రార్థన వలన పరలోకాన్ని కదిలించగలుగుతావా? హల్లెలూయా. ప్రార్థనకి మించిన ఒక శక్తి, ప్రార్థనకి మించిన ఒక ఆయుధం మరొకటి లేదు. ఒక ప్రార్థన పాతాళముని ఏందండి వణుకు పుట్టిస్తాయండి. ఒక ప్రార్థించేవాడిని చూసి సాతాను వణుకుతాడు. ప్రార్థన అంత గొప్ప ఆయుధము దేవుడు మనకిచ్చాడు. ప్రార్థన అంటే రెండు మాటలు చెప్పే అనుభవాలు కాదు, ప్రార్థన ఒక ముచ్చట్లు కాదు, ప్రార్థన ఏదో నా మనసులో ఉన్న కార్యాన్ని చెప్పేశానులే,
దేవుడు చూసుకుంటాడులే అని సరదాగా వెళ్ళిపోయేది కాదు ప్రార్థన. ప్రార్థనను గురించి బైబిల్ అనేక అనుభవాలని మనకి నేర్పించిన బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు చేసిన ప్రార్థనని నోట్ చేశారు. బైబిల్లో ఒక విశ్వాసి చేసే ప్రార్థనని మనకి నేర్పిస్తున్నారు. బైబిల్లో రాజులు చేసిన ప్రార్థనని రాసి ఇచ్చారు మనకి. బైబిల్లో ఏందండి యాజకులు చేసిన ప్రార్థనని నోట్ చేశారు. బైబిల్లో అధికారులు చేసిన ప్రార్థనని నోట్ చేశారు. బైబిల్లో యేసయ్య చేసిన ప్రార్థనలు ఏందండి నోట్ చేశారు. బైబిల్లో ఒక్క వ్యక్తి ప్రార్థన అనుభవానికి కాదు, ప్రతి ఒక్క ప్రార్థన అనుభవం బైబిల్లో రాయబడింది. ప్రార్థన అంటే చెప్పండి, పోరాడుట. ప్రార్థన అంటే పోరాడుట. ప్రార్థన విషయం కాదండి. ప్రార్థన అంటేనే పోరాడాలి. యుద్ధానికి ఒక సైన్యము బయలుదేరుతున్నారంటే జయము చూసే వరకు ఏం చేస్తారు? పోరాడతారు. జయము చూసే వరకు పోరాడుతారు. శత్రు కూలిపోయే వరకు పోరాడుతారు. మధ్యలో తిరగరు. మధ్యలో తిరుగుతున్నారంటే భయపడేవాడు అంటారు, చాతకానివాడు అంటారు. కొందరు చూడండి, తన పనిని ఎలాగైనా చేసి తీర్చాలని పట్టుదల కలిగి తిరుగుతారు. అలసిపోయినా వదిలేరు. ఎక్కడ వెళ్ళాలన్నా వెళ్తారు, ఎవరిని కలవాలన్నా కలుస్తారు, ఎంత ఖర్చు పెట్టాలన్నా ఖర్చు పెడతారు. ఆ పని పూర్తి అవ్వాలి, పోరాడుతారు. నా చేతికి జీతం రావాలంటే నెలంతా నేను పోరాడాలి, పనిలో పోరాడాలి. కష్టంగా ఉన్నా పని చేయాలి, బలహీనత ఉన్నా పని చేయాలి. తినకపోయినా ఏందండి నెలంతా పని చేస్తేనే చేతులు జీతం వస్తాయి. ఒక విజయము చూడాలంటే పోరాడుతారు, నడుము కట్టుకొని పోరాడుతారు, ఆకలితో పోరాడుతారు. అలాగనే ప్రార్థన అంటే అది మాట్లాడే అనుభవాల వరకు కాదు, దేవుని సన్నిధిలో ఏందండి పోరాడుట. మన దేశంలో జీవించిన ఒక గొప్ప పరిశుద్ధుడు సాధు సుందర్ సింగ్. గొప్ప పరిశుద్ధుడు. ఆ దైవజనుడిని దేవుడు ఎన్నుకున్నాడు, రక్షించాడు. సేవ కొరకు ఆయన అప్పగించి ఇల్లు, ఆస్తి సమస్తాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చాడు. భారతదేశంలో, నేపాల్ దేశంలో, ఇకను అనేక దేశంలో నడిచి సేవ చేశాడు. ఒక దేశంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ దేశ రాజు ఇతని మీద కోపపడి అతన్ని పట్టుకొని కొట్టి గాయపరిచి, వారు ప్రాంతంలో ఒక నియమం ఉంది, తన శత్రువుని ఎండిన ఒక బావిలో పడేసి మూత వేసేస్తారు. లోపలే ఆయన ఏందండి చనిపోవాలి. ఈ సాధు సుందర్ సింగ్ని కొట్టి గాయపరిచి అక్కడ పెద్ద ఏందండి ఒక ఎండిన బావి ఉంటే దాంట్లో పడేసి ఆ మూత వేసేశారు. లోపల చూస్తే మనుషులు ఎముకలు చాలా ఉంది, విష పురుగులు ఉంది, దోమలు ఉంది. పైన నుంచి కింద పడేశారు కదా, చెయ్యి కాలు విరిగింది. ఆ వాసన తట్టుకోలేక, నొప్పిని తట్టుకోలేక, బాధ తట్టుకోలేక దివారాత్రి 3 రోజు ఆ లోపల ప్రార్థిస్తున్నాడు. దేవా ఈ ప్రాంతంని దర్శించండి,
ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనని ఆలకించేవాడు కదా మన దేవుడు. ఆయన పిల్లలు ఆయన పాదముని పట్టుకొని పోరాడుతున్నారంటే, తండ్రి తండ్రి అని పిలిస్తే, దేవా దేవా అని పిలిస్తే, ప్రభువా కృప చూపించండి అని చెప్తే, నీవు తప్ప వేరెవరు మాకు లేదయ్యా అని ఆయన తట్టు ప్రార్థిస్తే ఆయన పట్టించుకోకుండా ఉంటాడా? మూడో రోజు ఈయన నీరసముతో కళ్ళు తిరిగి ఆ లోపల ఉంటే, ఆ పైన నుంచి ఒక ఏదో ఆ మూతని, ఆ కాంక్రీట్ మూతని ఎవరో పగలకొట్టేనట్టు స్వరము వినబడుతుంది. కొంచెం ఈయన తేరి చూస్తే ఏదో ఒక హస్తము కనబడుతుంది. ఏందంటే కాంక్రీట్ ఆ మూతని పగలకొట్టి ముక్కలు ముక్కలుగా కింద పడిందంట. ఒక హస్తము కనబడుతుంది. ఆ హస్తము ఒక తాడుని కింద దించింది. ఆ తాడుని పట్టుకున్నాడు. మరో క్షణంలో బయటకు వచ్చేసాడు. శరీరంలో ఉన్న గాయాలు మొత్తం కనుమరుగుగా పోయింది. రక్తము కనబడట్లేదు, నీరసము కనబడట్లేదు. ఈయన చెయ్యి, కాలు, ఏందండి ఎముకలు అన్నీ బాగుపడింది. వెతుకుతున్నాడు. ఆ చెయ్యి ఎక్కడ పోయింది? నన్ను తప్పించిన మనిషి ఎక్కడ పోయాడు? కనబడలేదు. కారణం, ప్రార్థించేవాడి కొరకు పరలోకంలో ఉన్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రార్థన పోరాడండి. యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించకపోతే నిన్ను విడవనయ్యా. ఈ రాత్రి నీవు దిగి వస్తేనే నా జీవితంలో మరో ఒక మార్పును చూడగలుగుతాను. యాకోబు పోరాడుతున్నాడు. మీరు ఈ రాత్రి నా ప్రార్థనను వినకపోతే, ఈ రాత్రి మీరు నేను ఉన్న స్థలానికి దిగి రాకపోతే, ఉదయము నా అన్న చేతిలో ఏందండి నేను చంపబడతాను. నా అన్న చేతికి నేను గురి అయిపోతాను. నా అన్న వచ్చి తన పగని నా మీద తీర్చుకుంటాడు. ఉదయము అపాయము సంభవించబోతుంది. ఉదయము నాకు నాశనము సంభవించబోతుంది. ఉదయము నన్ను విరోధించే శత్రువు వస్తున్నాడు. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడాలి. ఈ రాత్రి నా కొరకు దిగి రావాలి. పోరాడుతున్నాడు. దేవుడు దిగి వచ్చాడు. ప్రార్థనలో పోరాడేవాడు దేవుడు సింహాసనం మీద కూర్చుండడు, దిగి రావాలి. దానియేలు 21 రోజు పోరాడుతున్నాడు. దేవా మా పితరుల పాపము దోషముని క్షమించండి. ఈ 70 సంవత్సరం ఈ బానిసత్వం నుండి మా ప్రజల్ని విడిపించండి అని దానియేలు 21 రోజు పోరాడుతున్నాడు. అతడు ప్రార్థనలో పోరాడితే శత్రువు అతడు ప్రార్థనని అడ్డగిస్తే దేవుడు మిగాయేలు దూతకి ఆజ్ఞ ఇస్తే ఏందండి ప్రార్థనని అడ్డగించే శత్రువు తొలగించబడ్డాడు. ప్రార్థనలో పోరాడే వరకు, పోరాడే వ్యక్తి కొరకు దేవుడు తన దూతని పంపిస్తాడు. హల్లెలూయా. తన ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు. తన పట్టణము ఒక ప్రాకారము కూలిపోయింది, కాల్చబడింది అని నెహెమ్యాకు తెలియక బహుదినముగా దుఃఖించి ఏడిచి ఉపవాసంలో పరలోకములో ఉన్న దేవుని తట్టు పోరాడాడు. అతడు పోరాడాడు కనుక రాజు చూపులో దయ దొరికింది. ఏందండి ప్రాకారము కట్టుటకు దేవుడు ధనాన్ని సమకూర్చాడు. శత్రుల్ని దేవుడు ఏందండి దూరం చేశాడు. 72 రోజులోనే ప్రాకారము కట్టి పని పూర్తి చేయబడింది. హల్లెలూయా. ఎలియా పోరాడుతున్నాడు. ఎలియా పోరాట కర్మేలు కొండ మీద పోరాడుతున్నాడు. తన ముఖము మోకాలు మధ్యలో ఉంచి పోరాడుతున్నాడు. దేవా 3.5 సంవత్సరము దేశంలో వర్షము లేదయ్యా. వర్షము లేకపోవట వలన ప్రభువా కరువు, నాశనము.
మీరు ఆజ్ఞ ఇచ్చి నేను ప్రార్థిస్తే 3.5 సంవత్సరం వర్షం లేదయ్యా. దేశము ప్రభు అల్లాడుతుంది, ప్రజలు అల్లాడుతున్నారు, పిల్లలు అల్లాడుతున్నారయ్యా. దేశం పరిస్థితి బాగలేదు. తన తలని 2 మోకాల మధ్యలో పెట్టి, ఎంత బెండై ఉంటాడండి, నడుము ఎంత నొప్పి పట్టి ఉంటాయి. ఏడుస్తుంటే చేతి అంత చిన్న మేఘముని దేవుడు చూపించాడు. పోరాడే వ్యక్తి కొరకు దేవుడు దూతని పంపిస్తాడు. పోరాడే వ్యక్తి కొరకు దేవుడు దయని పంపిస్తాడు. ప్రార్థనలో పోరాడే వ్యక్తి కొరకు దేవుడు తన ఆత్మ వర్షంని, ఆశీర్వాద వర్షంని కుమరిస్తాడు. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు తిరుగుబాటు చేశారు, ఈ ప్రజలు నా మాట వినలేదు, ఈ ప్రజలు నన్ను పదే నన్ను నాకు విరోధంగా చేస్తున్నారు, నేను ఈ ప్రజలు అంతని చంపబోతున్నాను అని దేవుడు చెప్తే మోషే పోరాడుతున్నాడు. అయ్యా చంపవద్దయ్యా, ఈ ప్రజల్ని మీరు చంపివేస్తే అన్యులు మిమ్మల్ని తప్పుగా మాట్లాడతారు. వీళ్ళు దేవుడు ఎగిప్తు నుంచి వీళ్ళని తప్పించుకొని తీసుకొని వెళ్ళి అరణ్యంలో చంపేశాడని మీ నామాన్ని అన్యులు దూషిస్తారయ్యా, మీ నామాన్ని అన్యులు తప్పుగా మాట్లాడతారయ్యా. ఒక్కసారి క్షమించండి అయ్యా, లేకపోతే జీవ గ్రంథముల నుండి నా పేరుని కొట్టివేయండి. పోరాడుతున్నాడు. ప్రజల మీద నాశనము రాకూడదు, ప్రజల మీద తీర్పు రాకూడదు, దేశము నాశనం అవ్వకూడదు. మన నివసించే ప్రాంతము కొరకు, ఆ ప్రాంతంలో జరిగే పాపము కొరకు దేవా నీ తీర్పు రాకూడదయ్యా, అయ్యా శిక్షలు రాకూడదయ్యా, నాశనాలు రాకూడదయ్యా, కరుణించండి. పోరాడాలి. దేవుడు తన తీర్మానాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన అంటేనే ఏందండి యుద్ధము, ప్రార్థన అంటేనే పోరాడుట. ఇది ఈ భక్తుల జీవితాల వరకు కాదండి. యేసయ్య ప్రార్థించిన ఒక అనుభవాన్ని ఇబ్రీ గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండమ్మా. ఇబ్రీ గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యము. యేసయ్య శరీరధారిగా ఉన్న కాలంలో ఎలా యేసయ్య ప్రార్థించాడు? మహారోధముతో, అయ్యో తండ్రి, తన బలముతో అంగలాయిచి కన్నీటితో మరణముల నుండి తప్పించగలవాడికి ప్రార్థనలను యాచనములను సమర్పించి ప్రార్థన అంగీకరించబడింది. ప్రార్థించాడు, యాచనము చేశాడంట. తండ్రి, దేవా దేవా దయచేయండి, ప్రార్థన ఆలకించండి, దిగిరాండి, మా పరిస్థితిని చూడండి, మీరే నా దిక్కు, మీరే మా ఆశ్రయము, మీరు తప్ప మాకు వేరెవరు లేదు. ఏడుస్తున్నాడు, పోరాడాడంట యేసయ్య. దేవుని సంగమా, మీ ప్రార్థన జీవితము పట్టుదల కలిగిన ప్రార్థనగా ఉండాలి. మీ ప్రార్థన రోషము కలిగిన ప్రార్థనగా ఉండాలి. మీ ప్రార్థన సమర్పణతో కూడినదిగా ఉండాలి. మీ ప్రార్థన జవాబుని చూసే వరకు పోరాడే ప్రార్థనగా ఉండాలి. అప్పుడే ఈ కాలంలో మనము జీవించగలుగుతాము, పని చేయగలుగుతాము, పాపములో పడిపోకుండా ఉండగలుగుతాము. ఏందండి, దేవుళ్ళో సాక్షిగా జీవించగలుగుతాము, మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాము. ఎక్కడ చూసిన పాపము, ఎక్కడ చూసిన అపవాది క్రియలు, ఎక్కడ చూసిన విచ్చలు విడితో కూడిన జీవితం.
మన ప్రార్థన వరకే మనకి ప్రాకారంగా ఉండగలుగుతాయి. ఇలా ప్రార్థించేవాడు, ఇలా ప్రార్థనలో పోరాడేవాడే ఎవరండి? అబ్రహాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18 అధ్యాయము 20 వాక్యం నుండి చదవండి. ఆదికాండము 18:20 నుండి చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొరాను కూర్చిన ఆ భారము మొర గొప్పది గనుకను గనుకను నేను దిగిపోయి వెళ్ళిరి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిల్చున్నా. సొదొమ గొమొర పాపము ఎంత భయంకరంగా కనబడుతుందంటే దేవుని సన్నిధికి చేరిందంట. ఇంకా ఈ సొదొమ గొమొరాని నాశనం చేయాలని దేవుడు తీర్మానించుకున్నాడు. అగ్నిని పంపించి ఆ పట్టణ ప్రజల్ని, దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని దేవుడు తీర్మానించుకున్నాడు. ఈ మాటని దేవుడు అబ్రహాంకు చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము బాధ ఏమిటంటే, లోతు ఎక్కడ ఉన్నాడు? సొదొమలోనే ఉన్నాడు. లోతు ఎక్కడ ఉన్నాడు? సొదొమలో. తన చుట్టాలు కదా, తనతో ప్రయాణం అయి వచ్చిన వాడు కదా. ఇప్పుడు అబ్రహాము దేవుడి సన్నిధిలో ప్రార్థన మొదలు పెడుతున్నాడు. ప్రార్థన మూలంగా దేవుడితో పోరాడుట మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవా, ఎట్లా నేను ఎవరితో? దుష్టులతో కూడా నీతిమంతులని నాశనము చేయుదురా. ఆ పట్టణంలో ఒకవేళ, దాని అర్థము 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల నిమిత్తము ఆ స్థలముని మీరు నాశనము చేస్తారా? చాలు దేవా, మీరు ఏ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారో ఆ పట్టణంలో ఒకవేళ 50 నీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ పట్టణంలో కొన్ని ప్రార్థించేవారు ఉన్నారనుకోండి, సేవకులు ఉన్నారనుకోండి, కొన్ని ఆత్మిక సంఘము ఉందనుకోండి, ఆ దుష్టులతో పాటు ఆ సేవకుల్ని, ఆ నీతిమంతుల్ని, ఆ పరిచర్యని మీరు నాశనం చేసేస్తారా? ఎలాంటి నాశనం చేస్తాడు? అతడు నీతిమంతుడు. అలా ఆ వీధిని దాటి వెళ్తా ఉంటే ఒక గుడ్డివాడు, దావీదు కుమారుడా కరుణించుము అని కేకలు వేస్తేనే ఆగిపోయేవాడు. తన ఎద్దకి పిలిచి ఆయన జీవితంలో అద్భుతం చేసేవాడు 50 నీతిమంతులని చూస్తే ఆయన కనికరించడా? దేవుడు అన్నాడు, నాశనం చెయ్యను. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఒకవేళ నా కౌంటింగ్ ఒకవేళ మిస్ అవ్వచ్చో ఏమో అని. దేవా, ఒకవేళ 45 నీతిమంతులు ఉంటే, అంటే 5 తక్కువ, అంటే 45 నీతిమంతులు ఉంటే దేవుడు అంటున్నాడు, చెయ్యను. ఇప్పుడు మరలా అబ్రహాం, దేవా క్షమించండి అయ్యా. ఇప్పుడు 40, 50, 45 వచ్చాడు, తర్వాత 40కి వచ్చాడు, ఇప్పుడు 30కి వస్తున్నాడు. ఇప్పుడు అబ్రాహాంకి చిన్న భయం, నేను కౌంటింగ్ని మారుస్తా ఉన్నా, ఒకవేళ దేవుడు నా మీదైనా కోపపడతాడు,
నా మీద టెన్షన్ చూపిస్తాడు. నేను మధ్య మధ్యలో దేవా ఒక్కసారి అయ్యా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అయ్యా. ఒకవేళ 30 వ్యక్తి నీతిమంతుడు ఉంటే దేవుడు నన్ను నాశనం చేయను. ఇప్పుడంట దేవా ఒక్కసారి అయ్యా 20 నీతిమంతుడు ఉంటే దేవుడు అన్నాడు 20 నీతిమంతులు ఉన్నా కూడా నాశనం చెయ్యను. ఇప్పుడు చివరిగా దేవుడి దగ్గర ఒక అవకాశం అడుగుతాడు. దేవా మీరు కోపపడకపోతే నేను ఇంకొక మాట చెప్పనా? ఇంకొక్కసారి మాట్లాడతారు. టెన్షన్ పడవద్దయ్యా. ఒక్కవేళ అక్కడ 10 మంది నీతిమంతుడు ఉంటే, ఇదండి దేవుని సన్నిధిలో పోరాడుట అంటే. 50 నీతిమంతులు ఉంటే నాశనం చేస్తారా ప్రభువా? ప్రభు నాశనం చెయ్యను. సరే ప్రభువా వెళ్ళి వస్తాను. ఇది కాదు. పోరాడుతున్నాడు. సాధ్యమంత వరకు పోరాడుతున్నాడు. సాధ్యమంత వరకు తనని తగ్గించుకుంటున్నాడు. ఎలాగైనా సరే నేను మార్పు చూడాలి. ఇదండి ప్రార్థించుట అంటే. ఆవేశపడుట ప్రార్థన కాదు, సనగుట ప్రార్థన కాదు. ప్రార్థించి ఏ ఉపయోగం అని ప్రార్థనని మానుకొనుట ప్రార్థన కాదండి. ఎలాగైనా సరే దేవుడి దగ్గర దయ పొందాలి. దేవుడు నా కార్యాన్ని చేసి పెట్టాలి. 50 ఎక్కడ, 10 ఎక్కడ? అసలు ఆయనకి ఏ అవసరం అండి అలా మాట్లాడటానికి? లోతుని తప్పించాలని, కాపాడాలని ఈయన ఎందుకు ప్రయాసపడాలి? లోతు ఈయనకి న్యాయం చేసి వెళ్ళాడైంది. లోతు అబ్రాహాంకి న్యాయం చేసి కొన్ని ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాడైంది. విరోధించి వెళ్ళినవాడు కదా, గొడవ చేసుకొని వెళ్ళినవాడు కదా. అబ్రాహాము ఆలోచన వినకుండా తన సొంత తీర్మానంలో వెళ్ళినవాడు కదా. నా ఇష్టం, నాకు తెలుసు అని లోబడకుండా అబ్రాహాముని బాధ పెట్టించి వెళ్ళినవాడు. కానీ వాడు బాధ పెట్టించిన వెళ్ళినా అబ్రాహాము మనసు వాడు బాధపడకూడదని వేడుకుంటుంది. ప్రార్థించేవాడు హృదయం ఎలా ఉంటాయి తెలుసా? వీడిని ఎదుటవాడు బాధ పెట్టించి ఉన్నా కూడా ఈయన ప్రార్థించేవాడు మనసు ఎలా ఉంటాయి తెలుసా? నాకు బాధ పెట్టించిన వాడు బాధలో చిక్కుకోకూడదయ్యా, క్షమించండి అయ్యా, వాడు బాగుపడాలయ్యా అని వేడుకున్నవాడు. ప్రార్థించేవాడు హృదయం. ఎలాగైనా సరే ఆ పట్టణంలో కొందరైనా కాపాడబడాలి, తప్పించబడాలి. ఈ ఉపవాస దినములో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామే, మన అంగలాయిపు ఇలా ఉండాలమ్మా. చెప్పేశాను, దేవుడు వినేశాడు, సమయంలో ఆయన చేస్తాడులే. వద్దు, ప్రార్థన మెట్టులో మనం ఎక్కాలి, ప్రార్థన అనుభవంలో మనం ఎక్కాలి. ప్రార్థన ఎలా చెయ్యాలి నాకు తెలియట్లేదు అంటారా? భక్తులు మనకి ఏందండి నేర్పించున్నారు. బైబిల్లో చదవండి. ఉదయము సేవకుల్ని అనగా యాకోబుని ఏ రోజు ఆల్రెడీ చంపేశాడు. ఇప్పుడు ఎవరు మిగిలారు? పేతురు మిగిలాడు. ఉదయము పేతుర్ని చంపబోతున్నారు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వాక్యంలో చూడండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వాక్యము. పేతురు చెరచాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఎలాంట పోరాడి ప్రార్థన చేయగా. చాలమ్మా. ఉదయం సేవకుడిని మరణము నియమించబడింది. ఉదయము మన సేవకుల్ని ఏ రోజు చంపబోతున్నాడు? ప్రార్థించే విశ్వాసి, ప్రార్థించే సంఘము ఎలా నిద్రపోతారండి? వారందరూ ఒక గదిలో కూడి ఏడుస్తున్నారు. తనకున్న బలముతో
పోరాడితే దేవుడు ఒక దూతని పంపించాడు, చిరచాల కదిలించబడింది. హల్లెలూయా. ఒకరోజు సేవకులు ప్రసంగం చేస్తూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే, కొందరు వచ్చి ఆ సేవకుల్ని కొట్టి బెదిరించి, ఇంకను మీరు సేవ చేయకూడదు, యేసయ్య పేరుని ఇంకను మీరు వాడకూడదు, సువార్త చెప్పకూడదు అని భయం పెట్టించి పంపిస్తే, ఈ వార్త సంఘము దగ్గర వచ్చింది, విశ్వాసుల దగ్గర వస్తే, అపోస్తులు 4:30-31 వాళ్ళు ఏం చేశారంట? అపోస్తులు గ్రంథము 4:30-31 రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధుడు సేవకుడైన యేసు నామము ద్వారా సూచన క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా, చూసారా, నీ దాసులు నీ సేవకులు బహు ధైర్యముతో నీ వాక్యముని బోధించినట్లు, అయ్యా సేవకులకి అనుగ్రహ కృపని దయచేయండి అయ్యా అని వారు ప్రార్థించగా, కూడి ఉన్న చోటు కంపించిన, అనగా కదలించబడిందంట. కొత్త భాషని, అభిషేకముని ఆ రాత్రి పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒక సమస్య వస్తుందనగానే సంఘము ప్రార్థనలో పోరాడుట మొదలు పెడతారు. ఒక పట్టణంలో నాశనం రాబోతుందా, సంఘము ప్రార్థనలో పోరాడాలి. సేవకి విరోధంగా సమస్యలు లేస్తుందా, సంఘము కూడి ప్రార్థనలో పోరాడాలి. సేవకులకి సమస్య వస్తుందా, సంఘము కూడి ప్రార్థనలో పోరాడాలి. మన రాష్ట్రంలో, మన పట్టణంలో ఒక సమస్యలు కనబడుతుందా, దేవుని పిల్లలైన వారు కూడి ప్రార్థనలో పోరాడాలి. దేవా మీరు దిగిరాండి అయ్యా, దేవా మీరు కార్యం చేయండి, దేవా మీరు పరిస్థితిని మార్చండి. అది మీ పిల్లల కొరకు అవ్వచ్చు, మీ యజమానుడి కొరకు అవ్వచ్చు, నీ కుటుంబంలో మరొక అనుభవాల కొరకు అవ్వచ్చు, నీ అవసరాల కొరకు అవ్వచ్చు, ఏదైనా సరే అండి, ప్రార్థనలో దేవుడి సన్నిధిలో పోరాడండి. మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరు జవాబు ఇవ్వకపోతే మాకు వేరే ఎవరయ్యా జవాబిస్తారు? ప్రార్థించేవారు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థిస్తున్నాడు. నా బైబిల్ చెప్పే మాట, దూతలు వెళ్ళి లోతు ఏందండి ఆ పట్టణంలో నుండి కాపాడబడుతున్నాడు. నేను చెప్పనా, ప్రార్థనలో పోరాడేవారి కొరకు పరలోకము దిగి వస్తాయి. ప్రార్థనలో పోరాడేవారి కొరకు దూతలు దిగి వస్తారు. ప్రార్థనలో పోరాడేవారి కొరకు పరిస్థితులు తలగింతగా మార్చబడతాయి. ప్రార్థనలో పోరాడేవారి కొరకు ఏందండి దేవుని హస్తము చాపబడతాయి. ప్రార్థనలో పోరాడేవారి కొరకు దేవుడే యుద్ధాన్ని జరిగిస్తాడు. ఈ ఉపవాస దినములో దేవుడు మనకి ఇదే నేర్పిస్తున్నాడు. నా పిల్లలు ఒక సాధారణ ప్రార్థించే పిల్లలుగా ఇంకా మీదట ఉండకూడదు. నా పిల్లలు ఒక సాధారణ ప్రార్థనని తెలియచేసేవారుగా ఉండకూడదు. ప్రార్థనలో రోషం కలిగిన వారిగా మారాలి. ప్రార్థనలో పట్టుదల కలిగిన వారిగా మారాలి. ప్రార్థనలో వైరాగ్యముతో ప్రార్థించే వారిగా మారాలి. ప్రార్థనలో ఏంటంటే యుద్ధము చేసేవారిగా మారాలి. ప్రార్థనలో జయాన్ని చూసే వరకు ఆయన పాదముని విడవకుండా ఆయన తట్టు మాట్లాడేవారుగా నా పిల్లలు మారాలని దేవుడు ఈ ఉపవాస దినముని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ ఉపవాస దినాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. ఎందుకు? సంఘము, సేవకులు, మనము ఏందండి ప్రార్థన వీరులుగా మారాలి. అప్పుడే రాబోయే దినములో కార్యములను మనం చూడగలుగుతాము, అద్భుతాల్ని మనం చూడగలుగుతాము, శత్రు కూలిపోవుట చూడగలుగుతాము, ఊగకి మించిన అద్భుతాలని మనం పొందగలుగుతాము, కృపా వరముని మనం పొందగలుగుతాము. మనలో నుండి దేవుడు చేసే కార్యముని ఏందండి సమాజము చూడగలుగుతారు.
రాత్రి ఒక తీర్మానానికి, దేవా నా ప్రార్థన అనుభవాలు మారాలయ్యా, నా ప్రార్థన అనుభవం ఇంకొక అనుభవానికి పరిశుద్ధాత్ముడా నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా, నాకు నేర్పించండి అయ్యా అని రాత్రి మన అందరూ ఒక్క నిమిషం దేవుణ్ణి తట్టి చూసి చెప్తామా? ఉన్న స్థలంలో మోకరించి